ప్రస్తుతం మనం రాంపల్లిలో ఉన్నాం. రాంపల్లిలో రెండో రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు నడుస్తూ ఉన్నాయి. హనుమాన్ విగ్రహం ఎవరైతే విరగొట్టారో నిందితుడిని వెంటనే పోలీసులు పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ ఉన్న రాంపల్లి వాసులతో మాట్లాడు. అన్న నమస్తే, ఏం పేరు అని పేరు? నా పేరు రాకేష్ అండి, నేను అడ్వకేట్ని. ఏందన్న ఈ రాంపల్లిలో ఇంతకుముందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉండేనా? ఈ విగ్రహం విరగొట్టి విరగొట్టడం ఏంది? ఎక్కడెక్కడో చూసినాం కానీ ఇక్కడ రాంపల్లి అంతా ప్రశాంతంగా ఉంటుంది. రాంపల్లిలో ప్రముఖంగా 3 దేవాలయాలు ఉన్నాయి: మాంకాళి టెంపుల్, శివాలయం, రామాలయము. ఈ యొక్క టెంపుల్కి చాలా చరిత్ర ఉన్నది. రాంపల్లిలో కూడా మేము అందరం అన్నదమ్ములు లెక్క, మాకు ఎటువంటి పార్టీలకు అతీతంగా భక్తిపదంగా చాలా మంచిగా పూజలు చేసుకొని, అమ్మవారి పూజలైనా, శ్రీరాముని పూజలైనా, శివాలయం పూజలైనా అంతా మంచి చేసుకుంటాము. ఈ యొక్క శిలాపథకం హనుమాన్ విగ్రహం గత 2 ఏళ్ళ కింద అందరం గ్రామ పెద్దలం అందరం నిర్ణయించుకొని ప్రతిష్టాపన చేసినాము. అయితే ఇది ఒక విగ్రహము అనేది ఒక 3 రోజుల గత 36 గంటల కిందనే డ్యామేజ్ అయ్యిందని చెప్పేసి మేమందరం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. పార్టీలకు అత్యధికంగా ఎవరైతే ఈ విగ్రహాన్ని డిస్మాంటిల్ చేసిరో ఆ ఒక వ్యక్తిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని చెప్పేసాను. అదేవిధంగా పోలీస్ దృష్టికి కూడా ఇది ఏసీపీ గారి దృష్టిలో, సిపి గారి దృష్టిలో కూడా ఇది ఒకటి ఒక స్టేట్ వైడ్ ఇష్యూలకు అయ్యింది. దీన్ని ప్రాణంగణంలో తీసుకొని పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. దీనికి ఎవరైతే ఈ ఈ ఈ యొక్క కఠిన చర్యకి పాల్పడాలో కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము రాంపల్లి యువత అందరం కోరుతున్నాం. పోలీసులు చెప్తున్నారు సీసీ కెమెరాలు పనిచేస్తలేవు అని చెప్తా ఉన్నారు. గ్రామస్తులు అంటున్నారు మొన్నటి వరకు పనిచేసినాయి, ఈ ఘటన జరిగినప్పుడు ఎందుకు పనిచేయట్లేదు గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మధ్యనే మేము సీసీ కెమెరాస్ రాంపల్లిలో ఉన్న మహంకాళి ఆలయంలో కానీ, శివాలయంలో కానీ, ఇక్కడున్న ఆలయంలో కానీ అన్ని ఆలయాల్లో ఇలాంటి దాడులు జరగొచ్చనే ముందస్తు ఆలోచనతోనే గ్రామ పెద్దలందరము సీసీ కెమెరాలు అన్నింటిలో ఫిట్ చేసినాము. కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, బట్ అక్కడ లైవ్ రికార్డింగ్ మాత్రం లైవ్ ప్లే అవుతుంది, కానీ రికార్డింగ్ డేటా అనేది బ్యాకప్ అనేది కొంచెం అక్కడున్న ఆలయ కమిటీ కొంచెం అది చూసినా కానీ అదొక రికార్డింగ్ అనేది వాళ్ళు కూడా రికార్డ్ అవుతుంది అనుకున్నారు, కానీ అది ఏదైనా అడాప్టర్ ఇష్యూ అయ్యేసి అక్కడ క్యాప్చరింగ్ కాలేదని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ దీన్ని ఈ విగ్రహాన్ని విరగొట్టినంత మాత్రాన మేము హైందవ మతం ఎవరు ఊరుకోలేము. దీన్ని ఇంకా భారీ ఎత్తున ఇంకా పెద్ద విగ్రహము ఏర్పాటు చేయాలని అందరము గ్రామాల పెద్దలం అందరము ఆలోచన చేసుకుంటున్నాము. ఇప్పుడు మీకు కొత్త వ్యక్తులు కానీ ఇక్కడ ఉన్న వ్యక్తుల మీద ఏమైనా అనుమానం ఉందా? బయట వాళ్ళ నుంచి చేసి ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారా? ఏమైనా తాగుబోతు పని అయి ఉంటుందా? ఇక్కడ మాత్రం గత 70-80 ఏళ్ళ ఉన్న చరిత్ర గల గుడి అది. ఇక్కడ మాత్రం ఎవ్వరికి ప్రతిరోజు చాలా భక్తి శ్రద్ధలతో నిష్ఠల పూజలు చేస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఎవ్వరు చేసే ఆలోచన లేదు. అదే కాకుండా ఎవరో థర్డ్ పర్సన్ అని కూడా మనం చెప్పలేము. ఆ సంఘటన ఎట్లా జరిగింది అనేసి మా దృష్టికి మాత్రం మేమందరం ఎట్లా అని మేము కూడా ఉత్కంఠగా ఉన్నాము. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం మాకు ఇంకో 1-2 గంటలలో వెలువడి అవుతుందేమో. పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మేము కూడా ఉత్కంఠంతో చూస్తున్నారు ఎవరు ఏం చేశారు అని చెప్పేసి. ఇంకా ఇదే కాకుండా పక్కకున్న సీసీ కెమెరాస్ కూడా ఆ టైంలో 12-12:30 సుమారు 1 టైంలో నైట్ టైంలో అయింది కాబట్టి ఎవరు చేశారు అని చెప్పేసి దర్యాప్తు అయితే జరుగుతున్నది. ఖచ్చితంగా మాత్రం వీళ్ళే చేసిర్రు అని మాత్రం మేము ఉద్దేశించి ఎవరి పేరు దూషించి చెప్పలేము. ఇంకో 2 గంటలు 3 గంటలలో ఏమైనా దర్యాప్తు ఇంకా తీవ్రం అయితే దాన్ని బట్టి వెలుగులోకి మనకు రావచ్చు ఎవరు చేసిర్రు అనేసి. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ టెక్నికల్గా పరంగానే చూస్తున్నారా? ఎవరైనా విచారించారా? మీ గ్రామంలో ఎవరైనా విచారణ జరుగుతుందా మా పలానా సందర్భంలో? విచారణ అంటే వాళ్ళు ఇక్కడ గ్రామ పెద్దల్ని, మాలాంటి యువకుల్ని ఉత్సాహంగా మేము టెంపుల్లోకి వచ్చేవాళ్ళం, చేసేవాళ్ళం ఉంటాం కదా, దాన్ని బట్టి వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కూడా మేము అందరం పూర్తి సహకారం ఇస్తున్నాం. ఇక్కడ నిన్న మార్నింగ్ తెల్లవారుజాము నుంచి హనుమంతుని గద చేతిని విరగడం చేశారు దుండగులు. దాన్ని నిరసిస్తూ ఈరోజు మనం ఇక్కడ రాంపల్లి విలేజ్లో భారీ ర్యాలీ అనకుండా దీని ఒక బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అలాంటి ఈరోజు భారీ ర్యాలీతోటి రోడ్ పైకి చేశాము. నిన్న శాంతియుతంగానే పోలీసు వారికి కూడా చెప్పాము, మేము ఎవరిని ప్రజలను ఇబ్బంది పెట్టట్లేదు, శాంతియుతంగానే ఒక పక్క కూర్చొని నిరసిస్తూ భక్తితో పాటలు భజనలు చేసుకుంటూ మేము ఇక్కడనే ఉంటూ చేశాము. అయినా కానీ ఇక్కడ సీసీ ఫుటేజ్ పనిచేయట్లేదు. దాని కారణంగా చాలా ఇబ్బంది జరిగింది. పోలీసు వారు కూడా ఇంకోటి మన ఈ క్రిమినల్స్ పట్టుకోవడము అలాంటి పెద్ద మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్స్ కూడా ఇప్పుడు తెప్పించారు, దాంట్లో చెక్ చేస్తున్నారు. పెద్ద మహిళలు చిన్నపిల్లలతో పాటు భారీగా ర్యాలీ రాంపల్లి బస్ స్టాప్లో నిర్వహించడం జరిగింది. మనకు ఒక రోజు సమయం ఇచ్చారు సార్, పోలీస్ సిబ్బంది వారు
సమయం ఇచ్చారు. మన రోడ్ల మీద కూడా ఎవరికి ఇబ్బంది చేయకుండా శాంతియుతంగా చేశాం. అయితే ఇక్కడ ఏమేమి జరిగిందంటే ఇంకోటి సీసీ ఫుటేజ్లు ఉంటే మాత్రం ఇంత కాకుండా ఉంటుండే. అలాగే చుట్టుపక్కల కూడా ఏమీ అవి ఓల్డ్ అయిపోయినాయి, చాలా రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి కొద్దిగా ప్రాబ్లం ఉండొచ్చు, దానివల్ల గుర్తించకపోవడం జరుగుతుంది. ఇది మాత్రం ఇంకా చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. కానీ మళ్ళీ చర్యలు మాత్రం కరెక్ట్గా తీసుకోకుండా దాన్ని అక్కడనే నిలిపేసే మాత్రం ఇది భారీ ఎత్తున నిరసనలు, రాష్ట్ర రోగాలు చాలా జరుగుతాయి. ఇప్పటికైనా చాలా గుర్తించి హిందూ దేవాలయం మీద దృష్టి పెట్టుకొని ఇవన్నీ చేయాలని నేను కోరుకుంటున్నాను దయచేసి.